ఇప్పుడు ప్రాసెస్ ప్యాటర్న్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ప్రాసెస్ డిఫైన్డ్ యాజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్. ఒక కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ని అవి ఏం చేస్తాయి, మనకి అదొక టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ ఏమవుతాయి, ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకు ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ టెంప్లెట్ లోపల ఏముంటాయి, దాని లోపల ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ కానీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది టెంప్లెట్ దేనికి, ఇవంతా ప్యాటర్న్స్ దేనికి పనికి వస్తాయి, ఒక సాఫ్ట్వేర్ని డిఫైన్ చేయడానికి ప్యాటర్న్స్ అని పనికి వస్తాయి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ని డిఫైన్ చేయాలంటే ప్యాటర్న్స్ పనికి వస్తాయి. ప్యాటర్న్స్ అంటే ఏం చేస్తాయి, ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ టెంప్లెట్ లోపల ఏముంటాయి, ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆ సాఫ్ట్వేర్ యొక్క. సో కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్, ఓకేనా. సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే ఏంటి, నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్. ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తే ఆ టెంప్లెట్ లోపల మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇట్స్ సాఫ్ట్వేర్ ప్యాటర్న్స్ ఉంటాయి, ప్రాసెస్ ప్యాటర్న్స్, ఓకేనా. ప్యాటర్న్స్తోనే మనము ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్తోనే ఒక సాఫ్ట్వేర్ని మనం డిఫైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. దాని లోపల ఫస్ట్ వచ్చి 1 2 3 4 5 6 ఉంటాయి, ఓకే. సాఫ్ట్వేర్ ప్యాటర్న్స్ లోపల ఫస్ట్ ఏంటిది, ఇట్ హ్యాస్ ప్రాసెస్ టెంప్లెట్. ప్రాసెస్ టెంప్లెట్ లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఒకటి నీకు సబ్జెక్ట్ పేరు అని తెలుసు, అట్లనే ఒక ప్యాటర్న్ పేరు అనేది నువ్వు మీనింగ్ఫుల్గా ఇవ్వాలి, ఓకేనా. అది ఫస్ట్ది. ప్రాసెస్ టెంప్లెట్లో ఫస్ట్ ఏంటిది, ప్యాటర్న్ నేమ్ అనేది మీనింగ్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఏంటి, ఇంటెంట్ అంటే ఏంటిది, ఒక ఆబ్జెక్ట్ ఆ పర్పస్ ఆఫ్. ఇప్పుడు నువ్వు ఒక పేరు ఇచ్చినావు, ఒక ప్యాటర్న్కి ఒక పేరు ఇచ్చినావు, ఇప్పుడు దానికంటే ఇంటెంట్ ఆ ప్యాటర్న్ డిఫైన్ ఇచ్చిన నేమ్కి అది దాని యొక్క పర్పస్ ఏంటిది, ఆ ప్యాటర్న్ యొక్క పర్పస్ ఇంటెంట్ అంటారు. నెక్స్ట్ టైప్ అంటే నువ్వు ఇప్పుడు పేరు ఇచ్చేసావు, దాని పర్పస్ చెప్పినావు, ఇప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్. 3 రకాల టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఒకటి టాస్క్, స్టేజ్, ఫేజ్, ఓకే. ఇప్పుడు టైప్లో అది ఏ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అని చెప్తాం, ఓకే. టాస్క్ అంటే ఏంటిది, యాక్షన్ ఆర్ వర్క్ టాస్క్. ఎగ్జాంపుల్ ఇప్పుడు టాస్క్ అంటే ఇప్పుడు వాడికి కావాల్సిన యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తావు, సో అదొక టాస్క్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనే టాస్క్. సో ఒకటి టాస్క్, టైప్స్ ఆఫ్ ప్యాటర్న్లో ఒకటి టాస్క్. నెక్స్ట్ వచ్చి స్టేజ్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ డిస్కస్ చేసినాం. 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి, కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, డిప్లాయ్మెంట్, ఇంకోటి ఉంటుంది. సో ఆ 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్లో నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు, కమ్యూనికేషన్లో ఉన్నావు, ప్లానింగ్లో ఉన్నావు, మోడలింగ్లో ఉన్నావు. సో స్టేజ్ అంటే ఏ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీలో ఉన్నాం. ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఒక ఫస్ట్ స్టేజ్. సో నేను ఫస్ట్ స్టేజ్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీలో ఉన్నాను. సో ఈ స్టేజ్ అండ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనం వచ్చిన ప్యాటర్న్ ఏ యాక్టివిటీలో ఉన్నో చెప్తుంది. నెక్స్ట్ వచ్చి ఫేజ్ అంటే ఈ ఫేజ్ లోపల నువ్వు ఏ మోడల్ యూజ్ చేస్తున్నావు ప్యాటర్న్ డెవలప్ చేయడానికి, విచ్ మోడల్ యూ ఆర్ యూజింగ్. ఇప్పుడు స్పైరల్ అంటే 5 మోడల్స్ ఉన్నాయి మనకి ఈ చాప్టర్లో, 1 by 1 నెక్స్ట్ వీడియోలో వస్తాయి. సో ఇప్పుడు అందులో ఒక స్పైరల్ మోడల్, సో నువ్వు ఏ మోడల్ యూజ్ చేస్తున్నావు అనేది ఫేజ్ అనేది చెప్తావు, ఓకేనా. టాస్క్ అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, నువ్వు ఏ టాస్క్ ఉంది. నెక్స్ట్ స్టేజ్ అంటే ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఉంటాయి, స్మాల్ ప్రాజెక్ట్స్కి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ యూజ్ చేస్తాం. అట్లా 5 యాక్టివిటీస్ ఉన్నాయి. నువ్వు ఏ యాక్టివిటీలో ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు, ఫస్ట్ స్టేజ్ వచ్చి కమ్యూనికేషన్, సెకండ్ స్టేజ్ ప్లానింగ్, థర్డ్ మోడలింగ్, లాస్ట్ స్టేజ్ డిప్లాయ్మెంట్. సో అట్లా నువ్వు ఏ స్టేజ్లో చెప్పేది స్టేజ్ ఫేజ్. థర్డ్ లాస్ట్ వచ్చి ఫేజ్ అంటే నువ్వు ఏ మోడల్ యూజ్ చేస్తున్నావు ఆ ప్యాటర్న్ డెవలప్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరల్ మోడల్ అనుకో, అట్లా 5 మోడల్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ వీడియో, ఓకే. నేను మళ్ళీ రిపీట్ చేసిన అంతే సార్. నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ కాంటెక్స్ట్ అంటే సిచ్యువేషన్. ఇప్పుడు ఒక ప్యాటర్న్ నువ్వు ఇనిషియలైజ్ చేయకముందే, బిఫోర్ ఇనిషియలైజింగ్ వీ విల్ డిఫైన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఆ ప్యాటర్న్ ఇనిషియలైజ్ చేయకముందే దాన్ని డిఫైన్ చేస్తారు కాంటెక్స్ట్, దాన్నే ఇనిషియల్ కాంటెక్స్ట్ అంటారు. కాంటెక్స్ట్ ముందే డిఫైన్ చేయడాన్ని ఇనిషియల్ కాన్స్టెంట్స్ అంటారు. ఇనిషియలైజేషన్ చేయడం ముందే. తర్వాత ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేస్తావు. నెక్స్ట్ సొల్యూషన్, ఆ అయితే సొల్యూషన్ ఉన్నా వచ్చిన సొల్యూషన్ ఇంకా నచ్చకపోతే ఇంకా ఇంప్లిమెంట్ చేస్తావు, ఓకేనా. నెక్స్ట్ వచ్చి రిజల్టింగ్ కాంటెక్స్ట్ ఏమైపోతుంది, ఆ ప్యాటర్న్ అయిపోయినాయి, అన్ని సొల్యూషన్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినాయి, అది కంప్లీట్ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, ఇది మెయిన్ ప్రాబ్లమ్ సొల్యూషన్, ప్రాసెస్ టెంప్లెట్, ఇనిషియల్ కాంటెక్స్ట్, ప్రాబ్లమ్, సొల్యూషన్, రిజల్టింగ్ కాంటెక్స్ట్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మెయిన్ పాయింట్స్. సైడ్కి అనేది దాని ఎక్స్ప్లెనేషన్గా నేను రైట్ సైడ్ రాసుకున్నాను, ఓకే. దాని ఎక్స్ప్లెనేషన్, ఓకే. తర్వాత రిజల్టింగ్ కాంటెక్స్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తూ అది రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లోపల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిఫైన్ చేసి ఉంటాయి దీని లోపల. ఇలా ప్రాసెస్ ప్యాటర్న్ లోపల ఉంటాయి ఇవన్నీ, ఓకే. ప్రాసెస్ ప్యాటర్న్ అంటే ఏంటిది, ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ అంటే ఏంటిది, కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్.
ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ దేనికి పనికొస్తాయి? ఒక సాఫ్ట్వేర్ ప్రాసెస్ డిఫైన్ చేయడానికి కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ పనికొస్తాయి. ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తే ఒక టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాయి. ఆ టెంప్లెట్ లోపల మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఆ ప్రాసెస్కి. ఓకే, దాని లోపల ప్రాసెస్ టెంప్లెట్, ఇనిషియల్ కాంటెక్స్ట్, ప్రాబ్లమ్, సొల్యూషన్, రిజల్టింగ్ కాంటెక్స్ట్, రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఒక ప్రాసెస్ ప్యాటర్న్ లోపల. ఓకే.